నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేటలో వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కొనసాగింది. ఇక వైసీపీ కూటమి ఎంపీలు మోదీకి బానిసలయ్యారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఉపాధి పరిరక్షణ యాత్రలో భాగంగా ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయన్నారు. ఇంజనీరింగ్ ఫీజులు డిగ్రీలు చేసి ఎంతోమంది ఆటో డ్రైవర్లుగా టిప్పర్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని అన్నారు. పని చేసేదానికి ఉపాధి హామీని కూడా అటాచ్ చేస్తారు. అంటే ఒక రోడ్డు పనో లేక ఒక ప్రాజెక్టు పనో జరిగితే వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పని చేయాలన్నమాట. అంటే ఆఖరికి ఇది ఎలా తయారవుతుందంటే గ్రామాలకు పనికొచ్చే ఉపాధి హామీ పనిగా కాకుండా ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ ఉపాధి హామీ గ్రామాలు పనికొస్తాయి. ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. అంతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని డబ్బులు పెట్టుకునే పరిస్థితిలో ఉందని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు ముందు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికే మన రాష్ట్రంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల కుప్ప ఉంది మన నెత్తి మీద, మన రాష్ట్రం మీద, మన బిడ్డల మీద. ఇన్ని అప్పులు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఈ పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే 40% నిధులు పెట్టుకోవాలి అంటే ఒకవేళ పెట్టుకోవాలి అన్న చిత్తశుద్ధి ఉన్నా కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు ఉపాధి హామీకి రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు పెట్టుకోకపోతే, ఉపాధి హామీ నిర్వీర్యం అయిపోతే ఇక కేంద్రం పెట్టుకునే 60% కూడా పెట్టుకోవాలి.